తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చిన్న పిల్లలప్పటి నుంచి అంటే ఇప్పుడు కాలంలో టబ్బుల్లో ఇలా స్నానం చేపిస్తున్నారు. మామూలుగా అయితే చిన్న పిల్లల నుంచి కూడా అభ్యర్థన స్నానాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల వారికి ఏమైనా అరిష్ట దోషాలు అనేవి జరుగుతాయా గురుగారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి ప్రేక్షకులకు నమస్కారం. మరియు అదే విధానంగా ఐటీఎం ప్రేక్షకులకు కూడా స్వాగతం. స్నానము అనేటప్పటికీ అభ్యంగ స్నానాలు అని అంటుంటారు. అది పురుషులైనా స్త్రీలైనా పసిపిల్లలైనా ఎవరైనా కూడా నడుముకు మొడతారు లేకుండా అభ్యంగ స్నానం చేస్తే అరిష్ట దోషం వస్తుందట. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా నూలు పోగు వస్త్రమైన ఒంటిపైన ఉండాలట. ఆ నూలు పోగు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు అని ఒక శాస్త్రం మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే గురుగారు ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే. ఇప్పుడు చాలా సాధారణంగా చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే అట్లాగే నూనె పెట్టి రాస్తూ వాళ్ళకు 3 నెలల పాపనో నెల పాపనో నెల బాబు అలా పెట్టి అభ్యంగ స్నానాలు చేస్తూ ఉంటుంటారు. దానికి కోమలం కట్టి చేస్తేనే శ్రేష్టం. కోమలం అంటే లంగోట్లు అంటారు, లేదంటే ఇంకా వేరే వేరే వస్త్రాలు అంటారు. అటువంటివన్నీ కూడా కట్టి చిన్నపిల్లలకైనా కూడా కట్టి చేస్తేనే మంచిది. లేదంటే మొలతాడన్నా కట్టాలి. ఆ మొలతాడు దాడు అన్నది వస్త్రాన్ని అన్నది శరీరం పైన ఉండాలి. ఆ నీళ్లు పడేటప్పుడు ఏంటంటే 2 భాగాలుగా విడదీయాలి. శిరస్సు నుంచి కడుపు దాకా ఒక భాగము, కడుపు నుంచి కింది నుంచి పాదాల దాకా ఒక భాగం, 2 భాగాలుగా మనకు వికరించబడుతుంది ధర్మశాస్త్రాలు మనకు సనాతన ధర్మంలో. కాబట్టి పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కూడాను అభ్యంగ స్నానం చేయకూడదు. వస్త్రధారణ వేసుకొని చేయాలి. వస్త్రం అంటే నైటి మీదనే చేసుకోవచ్చండి అని అంటారు. అది తప్పు. అలా కాదు. మీకు అనుకూలమైనటువంటి వస్త్రాలు ధరించుకొని చేయటం చాలా శ్రేష్టం. కొంతమంది నిలబడి చేస్తారు. ఎప్పుడు కూడా నిలబడి చేయకూడదు. అంటే గాడిదలు స్నానం చేస్తున్నట్టుగా అంటారు. ఎప్పుడైనా కూడా స్త్రీలైనా పురుషులైనా కూర్చొని స్నానం చేయాలట. షవర్ కింద అయినా సరే, మరి ట్యాప్ కింద అయినా ఒక స్టూలను వేసుకొని కూర్చొని హిందూ సనాతన ధర్మం ఏంటంటే కూర్చొని చేయాలి, నిలబడి చేయకూడదు. నిలబడి చేస్తే కూడా అరిష్ట దోషమే. కాబట్టి కూర్చొని చేయాలి. అయితే ఇక్కడ స్నానాలు చేసేటప్పుడు ఇదివరకు అయితే మనకు పూర్వం ఒంటికంతా కూడా తైలం పూసుకొని నలుగు పిండి పెట్టి మరియు అనేక రకమైనటువంటి ద్రవ్యాలంతా కూడా ఒంటికి రాచి చక్కగా స్నానం అనేది చేస్తూ ఉంటుంటారు. ఆ చేస్తున్న సమయంలో తలస్నానం చేసి అన్నీ చేసిన తర్వాత మంచిగా చింతబొగ్గు పెట్టి ఉగ్గిలో మైసాచం పెట్టి తలకు పొగ పట్టించేవాడు, సాంబ్రాణి పట్టించేవాడు. ఆ రోజుల్లో నవాబులు కానీ మరి పెద్ద పెద్ద మహారాణిలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా మనకు దక్షిణ భారతం సైడ్లో చూసే ప్రతి వాళ్ళు కూడా తలకు సాంబ్రాన్ని పట్టించేవాళ్ళు. ఎందుకంటూ ఎప్పుడైతే కూడా తల స్నానం చేసిన తర్వాత నీళ్ళు అనేది నెత్తిలో ఉండిపోతుందట. ఆ పొగ ద్వారా ఆ సాంబ్రాణి నీళ్ళు అంతా గుంజుకొని మేధస్సుకు అపురూపమైనటువంటి తేజస్సు తెప్పిస్తుందట సాంబ్రాణి. కాబట్టి ఆ వేడిని తగిలించాలి అని ఒక సామెత రావటం అనేది జరుగుతుంది. తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని గ్రహ సమయంలో అభ్యంగ స్నానాలు చేయకూడదని ఒకటి శాస్త్రం. కాబట్టి జిల్లెడాకు నెత్తి మీద పెట్టి స్నానం చేయమంటారు. కొంతమంది తమలపాకు పెట్టి చేయమంటారు. కొంతమంది వేరే వేరే ఆకులు అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఆ శాస్త్రాల ప్రకారంగా మీరు పాటించారంటే మాత్రం తప్పకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. స్నానం అనేటప్పుడు ఎప్పుడైతే కూడా చేసేటప్పుడు గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అని చెప్పుకుంటూ ఆ ఒక నీళ్ళని నమస్కారం చేసి గంగా 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 అని
3 సార్లు చెప్పాలట. చిన్నపిల్లల నుంచి నేర్పించండి. గంగా, యమున, సరస్వతి. అవన్నీ ఏం చెప్పకపోయినా గంగా 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 అంటే చాలంట. ఆ కాశీలో ఉన్నటువంటి గంగ అందులో ప్రవేశిస్తుంది కాబట్టి 3 సార్లు ఓం గంగాయ స్వాహ గంగాయ స్వాహ అని స్నానం చేస్తే ఆ ఒక దేహం అనేది, ఎందుకంటే మనలో ఉన్నవంటి సహస్ర చక్రాలు ఉంటాయి కదమ్మా, 7 చక్రాలు, ఆ 7 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతుందట. ఆ యాక్టివేట్ అవుతుంది కాబట్టి దానికోసం గంగా గంగా అని 3 సార్లు చెప్పి చేయటం. ఆ ఒంటికి చుండుపిండి రాయటం, మగవాళ్ళైనా కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా చుండుపిండి రాయటం, నలుగు పిండితో స్నానం చేయటం, సీకాయతోని పెట్టుకోవడం, ఒంటి తాలకు రాయటం, ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుందంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ కంట్లో కూడాను ఆ సీకాయ పోయినా కూడా కంట్లో ఉన్నవంటి దూసిపైకి ఆ రోజుల్లో అద్దాలు ఉండేవి కావు. 90 ఏళ్ళు 80 70 ఏళ్ళు అయినా అద్దాలు వచ్చేవి కావు. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్ల 5 ఏళ్ళ పిల్లవాడికి అద్దాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి కూడా మనము పాతకాలపడిన వంటి పద్ధతులు పాటించట్లేదు. ఇప్పుడు ఉన్నవంటి లేటెస్ట్ టెక్నాలజీలో వంటి జాన్సన్ షాంపూస్ కానీ, మరి ఇంకే వేరే వేరే హిమాలయ షాంపూస్ కానీ, ఇంకా ఏదో కంపెనీకి షాంపూస్ కానీ తలకు పూసేస్తున్నాము, వచ్చేస్తున్న పని అయిపోతుంది ఈజీగా. ముందు తలస్నానం అయితే అయిపోతుంది, తర్వాత విషయం అది. ఆ కెమికల్ అనేది కళ్ళలో పోయిన తర్వాత ఆ ఒక మనిషికి ఏమవుతుంది, ఆయుష్ పవర్ అని తగ్గిపోవడం అని జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యంగ స్నానము చేయటం వల్ల అరిష్ట దోషాలు తొలగటం, అంటే వేరే ఒక ఆత్మలన్నీ తిరుగుతూ ఉంటాయి, వేరే ఆత్మలు తిరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే అభ్యంగ స్నానం చేస్తామో వాళ్ళని తగులుతుందట, ఆ ఒక దోషం అన్నది వాళ్ళకి వస్తుందట, ఆ పట్టుకుంటుందట, ఆ ఒక దిష్టి తగులుతుందట, ఆ ఒక ఇది ఉంటుందని ఒకటి చెప్తుంటారు. కాబట్టి అందుకని ఎప్పుడైనా కూడాను ఒంటి మీద నూలు పోగు వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు, ఈ ఒక శాస్త్రం అనేది చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మరి కొంతమంది అంటారు, ఏమండి మేము దక్షిణ ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, పరమట ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, ఉత్తర ముఖానికి కూర్చొని స్నానం చేయాలా, లేకపోతే మరి ఇంకే ఈస్ట్ ఫేసింగ్ అని కూర్చొని చేయాలని అంటారు. స్నానం అంటే ఇప్పుడు నైరుతి మూల ఉంటుంది, వాయుమూలలో ఉంటుంది, బాత్రూమ్ ఇంకా ఎక్కడెక్కడో ఉంటుంది. వారి ఒక వాస్తు ప్రకారం చూసి బాత్రూమ్ కడుతుంటారు. ఏమా ఆ బాత్రూమ్ కట్టేటప్పుడు స్నానము ముఖానికి మీరు చక్కగా అక్కడ లోపల ప్రవేశించిన తర్వాత వాస్తు ఎందుకు చూస్తారు, మీరు వాస్తు చూడరు కదా, ముఖం కడుక్కుంటారు, స్నానం చేస్తారు, వస్తారు. అక్కడ ఏ దిశలో ఉంటుంది, ఏ దిశలో ఉంటుందంటే ఒక దిశ పరమట దిశలో ఉంటుంది, లేదంటే వాయు దిశలో ఉంటుంది. ఆ దిశలో చూసుకొని తూర్పు ముఖాన కూర్చొని స్నానం చేసుకుని రావటం చాలా విశేషం. ఎప్పుడైనా ఏదేమైనా కూడా మొత్తం స్నానం ఏ దిశలో ఉన్న స్నానం చేసాం, తర్వాత చివరిగా స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు నమస్కారం చేసుకొని లోపల బయట కాలబెట్టాలి. అప్పుడే దానికి చాలా అపురూపమైనటువంటి ఒక పవర్స్ రావటం అనేది జరుగుతుంది. స్నానం చేయకముందు ఒక రకంగా ఉంటుంది శరీరం. మీరు స్నానం వచ్చిన తర్వాత అబ్బాయ ఒళ్ళు ఎంత అలకగా వెళ్ళిపోయింది, ఎంత బాధ, మొత్తం బరువంతా పోయినట్టుంది అంటారు. ఎందుకు, ఆ దిష్టి ఆ దోషం అంత కూడా మీ శరీరంలో ఉంటుంది. కాబట్టి ఆ గంగా 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 అని చెప్పినటువంటి ఆ నీళ్లు ఆ శరీరం పైన మనం తలస్నానం పైన పోసుకుంటాం కదండి, అదంతా కూడాను ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఆ నీళ్ళలో కొట్టుకుపోతుంది కాబట్టి శరీరం అలకగా అవుతుంది. గురుగారు, అభ్యంగన స్నానాలు చేయడం వల్ల ఎటువంటి అరిష్ట దోషాలు కలుగుతాయి అనేది చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.